నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూడగానే ఆ వీడియో ఎక్కడదో మీరు ఎవరైనా ఊహించగలిగితే ఊహించండి చూద్దాం ఊహించిన వాళ్ళు ఏం చేయాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి చూస్తున్నారు కదా చాలా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ జరుగుతుంది ర్యాలీలో ఎవరి ఫోటోలు ఎగరేస్తున్నారు అండ్ ఇక్కడ ఒక సాంగ్ కూడా ప్లే అవుతుంది బట్ నేను ప్లే చేయట్లే కాపీరైట్ ఇష్యూ ఉంది అని ఇది దేనికి మద్దతుగా జరుగుతోంది ఆ పాట అనేది పాలస్తీనా జెండాలను ఎగరేసుకుంటూ పాలస్తీనాకు జై జైలు కొడుతూ పాలస్తీనాకు మద్దతుగా ఒక ర్యాలీ జరుగుతోంది ఆ ట్రంప్కు అలాగే మిగిలిన వాళ్ళందరికీ ఉరిశిక్ష పెట్టి పాలస్తీనాకు సంబంధించిన వాళ్ళకు సపోర్ట్ చేస్తూ జై జైలు కొడుతూ ఒక పెద్ద ర్యాలీ అయితే వెళ్ళింది ఈ ర్యాలీ చూస్తున్నప్పుడు మీకు ఏం పనిచేసింది ఇది గాజా అనుకుంటారా టెహరాన్ అనుకుంటారా లేకపోతే మరొక ఇస్లామిక్ కంట్రీ అనుకుంటున్నారా కానే కాదు ఇది మన భారతదేశంలో ఎక్కడ అనుకుంటున్నారా గెస్ చేసే ఉంటారు ఈ పాటికి మమతా బెనర్జీ పాలనలోని బెంగాల్ రాష్ట్రంలో ఇక్కడ ఈ బెంగాల్ రాష్ట్రంలో పాలస్తీనా జెండాలను ఎగరవేసుకుంటూ పాలస్తీనాకు మద్దతుగా పలుకుతూ మాట్లాడుతూ పాలస్తీనాకు సంబంధించి ర్యాలీలు తీస్తున్నారు ఆ దేశానికి జై జైలు పలుకుతున్నారు ఇదే పశ్చిమ బెంగాల్లో జై శ్రీరామ్ అంటే తప్పు జై శ్రీరామ్ అంటే కేసులు పెడతారు కానీ పాలస్తీనాకు మద్దతుగా ఇంత పెద్ద ఎత్తున జెండాలు ఎగరవేసుకుంటూ ఇంత పెద్ద ర్యాలీలు తీస్తే వాళ్ళ కంటికి కనిపించదు అసలు ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్గా మారిపోతుందా ఇక్కడ ఆడపిల్లలకు రక్షణ లేదు హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే తప్పు వాళ్ళని చంపేస్తారు జై శ్రీరామ్ అంటే కేసులు పెడతారు అక్కడ షరియా చట్టం అమలు చేస్తుంటే చూస్తూ కూర్చుంటారు అక్రమంగా రోహింగ్యాలు అక్రమంగా వలసదారులు వస్తుంటే వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తారు ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి మద్దతుగా జెండాలను ఎగరేస్తారు దేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని బంగ్లాదేశ్లో అమలు చేయము అన్నట్టుగా పశ్చిమ బెంగాల్లో అమలు చేయమని చెప్తుంటారు కానీ నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా పశ్చిమ బెంగాల్ అతిపెద్ద ప్రమాదంలో ఉంది బంగ్లాదేశ్గా మారిపోయినా ఏ మాత్రం కూడా అతిశయోక్తి కాదు ఇంకా ఆలస్యం చేస్తే పశ్చిమ బెంగాల్ని మన చేతులతో మనమే వదులుకున్నట్టు అవుతుంది ఏంటి అసలు ఏం జరుగుతోంది ఈ దేశంలో అరే తిన్నింటి వాసాలు నెక్కబెట్టే ఇలాంటి మూర్ఖులకు అక్కడ ఏమంటారు అరెస్టులు లేవు కేసులు లేవు కటకటాలు లేవు దేశానికి మద్దతుగా మాట్లాడితే ధర్మానికి మద్దతుగా మాట్లాడితే జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తే కేసులు అవుతాయి ఆడపిల్ల మీద అత్యాచారం చేసినోడు చేతులు ఊపుకుంటూ పోతుంటే పక్క నుంచి పోలీసులు సైడ్లు ఇచ్చేస్తారు ఏం జరుగుతోంది పశ్చిమ బెంగాల్లో మాట్లాడితే మణిపూర్ గురించి ఎత్తుతుంటారు మణిపూర్ కంటే కూడా ఈరోజు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ ఉందని గ్రహించలేకపోతున్నారు ఒక ఉన్మాది అక్కడ ముఖ్యమంత్రిగా ఉందేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నిజమేమో అనిపిస్తుంది ఒక వర్గం ఓటు బ్యాంకు కోసం ఏం చేయడానికైనా దిగజారిపోతుంది ఆడపిల్లల మానపానాలు పోతున్నా చూస్తూ ఊరుకుంటుంది ఈ టీఎంసీ నా కొడుకులు కాలేజీలో విద్యార్థి లీడర్ల పేరుతోటి ఆడపిల్లల మీద ఇష్టం వచ్చినట్టు ఆకృత్యాలు చేస్తూ ఉంటారు ఆట వస్తువు బంగ్లాదేశ్లో ఆడపిల్లను పాకిస్తాన్లో ఆడపిల్లను ఆట వస్తువుగా చూసినట్టు పశ్చిమ బెంగాల్లో ఆట వస్తువుగా చూస్తున్నారు పడకింటి సుఖం ఇచ్చే ఒక అమ్మాయిగా చూస్తున్నారు తమ కోరికలు తీరేదాకా ఆఫీసుల్లో ఉంచుకొని పంపిస్తున్నారు సినిమాలో అదేదో విక్రమార్కుడు సినిమాలో చూపించినట్టు అంత దారుణమైన పరిస్థితులు అక్కడ వస్తున్నా కూడా అసలు ఎవ్వరికి స్పందన లేదు భయమే లేదు ఏమైపోయిందని బాధే లేదు కానీ నిజం దీని మీద ప్రతిఘటించకుంటే పోరాడకుంటే కేంద్రం సీరియస్గా యాక్షన్ తీసుకునేదాకా కేంద్రం మీద కూడా ఒత్తిడి తేకుంటే మనం పశ్చిమ బెంగాల్ అతి త్వరలోనే బంగ్లాదేశ్గా మారిపోయి ఒక ముక్కగా బయటికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతనివ్వండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి వాటి ద్వారా అయినా సపోర్ట్ అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్